హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ ఈజీ వేలో ఏ విధంగా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఈ వెజిటేబుల్ బిర్యానీకి. నేను ఇక్కడ వచ్చేసి క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్ మాత్రమే తీసుకున్నాను. మా పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు కాబట్టి మూడింటిని మాత్రమే తీసుకున్నాను. ఇందులో పచ్చి బఠానీ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ మా పిల్లలు అంత ఇష్టంగా తిన్నారు కాబట్టి నేను ఇందులో యాడ్ చేయలేదు. ఈ వెజిటేబుల్స్లో మన టేస్ట్కి తగినంత కారం, మరియు పసుపు, ఉప్పు. కారం ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి, కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. వచ్చేసి బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ ఈ మూడింటిని వేసుకొని తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్తో బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు వేయకపోతే ఒకసారి వేసి చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్తోనే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. పెరుగు, వాటన్నిటిని ఈ కూరగాయ ముక్కలకు బాగా పట్టేలాగా మసాలాలన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. కూరగాయ ముక్కలకు మొత్తము మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతే. దీంట్లో ఆయిల్ కూడా మన కర్రీకి సరిపోయినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ ఇందులో వేసిన ఆయిలే మనం మళ్ళీ తాలింపు అలాంటివి ఏం పెట్టం బిర్యానీ కాబట్టి ఇందుకు సరిపోయేటంత ఆయిల్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ వెజిటేబుల్ ముక్కలకు అంతా బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి వెజిటేబుల్ ముక్కలను. ఈ బిర్యానీ చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. చేయడం చాలా సులువుగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలిపేసుకొని కొద్దిసేపు నాననివ్వాలన్నమాట. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానితే మంచిగా ముక్క తొందరగా ఉడుకుతుంది. బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. బియ్యం కూడా కడిగేసి రెడీగా పెట్టుకోవాలి. పైన మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని బియ్యం కూడా కడిగేసి రెడీగా పెట్టుకోవాలి. బియ్యం ఆల్రెడీ బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ మొత్తం కలిపేసిన మిశ్రమం బొగాన్లో పెట్టేసి పొయ్యి పైన ఉడకడానికి పెట్టేస్తున్నాను. డైరెక్ట్ స్టవ్ ముట్టేసి స్టవ్ పైన పెట్టేసి బిర్యానీకి వెజిటేబుల్ ముక్కలు ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ రైస్ వేసి దమ్ముకు పెడతాం కాబట్టి 50% ఉడికితే సరిపోతుంది. ఇక్కడ అన్నం వేరొక సైడ్కు అన్నం ఉడకడానికి పెట్టాను. ఈ అన్నంలో హోల్ గరం మసాలా, ఆయిల్, సాల్ట్ అన్నీ వేసి అన్నం ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఇవన్నీ వేసేసి అన్నంను ఒక 70% వరకు ఉడకనివ్వాలన్నమాట.
ఒక సైడ్ ఒక అన్నం ఉడుకుతుంది, ఇంకో సైడ్కేమో కర్రీ కూడా ఉడుకుతుంది అనమాట. అండ్ అన్నం ఒక సైడ్కు కూర ఒక సైడ్కు ఉడుకుతుంది. అన్నం ఒక పొంగు వచ్చింది, దాదాపు 50% ఉడికినట్టుంది రైస్. కొద్దిసేపు పెట్టేస్తే మనకు బిర్యానీ కావాల్సినంతగా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి కర్రీ కూడా ఉడుకుతుంది. ఇక్కడ కర్రీలోంచి గ్రేవీ వచ్చింది చూడండి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయము. కర్రీలోంచి పెరుగు వాటి మిశ్రమంలోంచి వచ్చిన వాటరే అది. ఇందులోనే డైరెక్ట్ మనము ఇప్పుడు 70% ఉడికిన రైస్ను యాడ్ చేసినాం అనమాట. ఇక్కడ అదే బోగాన్లో 2 లేయర్స్గా రైస్ను యాడ్ చేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి దమ్ముకు పెట్టినాం. ఒక 20 minutes తర్వాత చూస్తే టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి రైస్ లేయర్స్గా వేసే క్లిప్పింగ్ మిస్ అయింది ఫ్రెండ్స్. 2 లేయర్స్గా వేసాను రైసు. ఇక్కడ బిర్యానీ చాలా బాగా వచ్చింది చూడండి. ఇక్కడ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం అనమాట. ఆనియన్స్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్ బిర్యానీ. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వెజ్ బిర్యానీ ట్రై చేసి నాకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ పెట్టండి. మీరు కూడా ఏ ప్రాసెస్లో చేస్తారో కూడా నాకు చెప్పండి. టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.